నమస్తే ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ రెఫరెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఎపిసోడ్ టాపిక్ వచ్చేసి పార్ట్ టైం జాబ్ ఇన్ ఆస్ట్రేలియా, మాస్టర్స్ ఇన్ ఆస్ట్రేలియా సిరీస్లో ఎపిసోడ్ 2. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ టు ఫస్ట్ స్లైడ్. సో ఫస్ట్ స్లైడ్లో వచ్చేసి మనం మాట్లాడుకునేది ప్రీ రిక్వజిట్స్, సేమ్ లైక్ ప్రీవియస్ వీడియో. నెక్స్ట్ చేయాలనుకుంటే ఫినిష్ చేయాల్సిన కొన్ని ఉంటాయి కాబట్టి పార్ట్ టైం జాబ్ వెతుకునే ముందు మనకు కావాల్సింది ఏంటంటే ట్యాక్స్ ఫైల్ నెంబర్, టిఎఫ్ఎన్ షార్ట్ ఫామ్ లో మన ఇండియాలో అయితే మనకు పాన్ కార్డ్ ఉంటుంది, అదే ఆస్ట్రేలియాకి వచ్చిన తర్వాత టిఎఫ్ఎన్ ట్యాక్స్ ఫైల్ నెంబర్ అనమాట. ఏటీఓ ఆస్ట్రేలియన్ ట్యాక్స్ ఆఫీస్ అని చెప్పేసి వెబ్సైట్ ఉంటుంది, అందులోకి వెళ్ళి మనం టిఎఫ్ఎన్ అప్లై చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఫ్రీ అండ్ ఇట్స్ టోటలీ ఆన్లైన్. అండ్ రెజ్యూమ్, సో ఏదైనా పార్ట్ టైం జాబ్కి అప్లై చేయాలంటే యూ షుడ్ హ్యావ్ ఏ రెజ్యూమ్. క్యాజువల్ రెజ్యూమ్ ఈజ్ ఓకే. అండ్ దెన్ బ్యాంక్ అకౌంట్. సో ఆస్ట్రేలియాకి వచ్చిన తర్వాత ప్రతి స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాడు కాబట్టి యూ ఆల్రెడీ హ్యావ్ దిస్ వన్. రెఫరెన్సెస్ ఆప్షనల్, ఇన్ కేస్ రెఫరెన్సెస్ ఉంటే రెజ్యూమ్లో పెట్టండి, లేదంటే ఎవరన్నా తెలిసిన వాళ్ళ త్రూగా కూడా మనం జాబ్ అప్లై చేయొచ్చు అనమాట. సో యా, గో టు నెక్స్ట్ స్లైడ్. వర్కింగ్ అవర్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వర్కింగ్ అవర్స్. ఒక స్టూడెంట్, సో ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఏంటంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి, వీసా రిస్ట్రిక్షన్స్. సో ఎవ్రీ స్టూడెంట్ ఫోర్ట్ నైట్, సేమ్ లైక్ ఐ టోల్డ్ యూ ఇన్ ప్రీవియస్ వీడియో, ఫోర్ట్ నైట్ అంటే 2 weeks. ఆస్ట్రేలియాకి వచ్చిన తర్వాత మీరు యూజువల్గా వినే పదం వచ్చేసి ఫోర్ట్ నైట్ అంటే నథింగ్ బట్ 2 weeks. ఓకే, సో లీగల్గా ఒక స్టూడెంట్ 48 hours పర్ ఫోర్ట్ నైట్ వర్క్ చేయొచ్చు అనమాట డ్యూరింగ్ యువర్ స్టడీ పీరియడ్. అంటే వీక్లీ 24 hours. ఓకే, 24 hours పర్ వీక్, 48 hours పర్ 2 weeks, లైక్ ఫోర్ట్ నైట్. డ్యూరింగ్ సెమిస్టర్ బ్రేక్స్ ఆర్ హాలిడేస్ యూ కెన్ వర్క్ ఫుల్ టైమ్ అన్లిమిటెడ్ అవర్స్. సో మాస్టర్స్ చేస్తుంటాం, యూనివర్సిటీ ఉన్నప్పుడు 24 hours పర్ వీక్. అదే నీకు హాలిడేస్ వస్తాయి అంటే ఒక సెమిస్టర్ అయిపోయిన తర్వాత క్రిస్మస్ టైంలో అంటే డిసెంబర్, జాన్, ఫిబ్ 3 months హాలిడేస్ ఉంటాయి, నో యూనివర్సిటీ. అలాంటప్పుడు హాలిడే పీరియడ్లో యూ కెన్ వర్క్ అన్లిమిటెడ్ అవర్స్, దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్. 24 రిస్ట్రిక్షన్స్ అనేది వర్తించదు. సో యూ కెన్ వర్క్ 40, 50, 60, 70 hours యాజ్ మచ్ యాజ్ యూ కెన్. నీ స్టామినా బట్టి ఎన్ని అవర్స్ అయినా అన్లిమిటెడ్గా వర్క్ చేసుకోవచ్చు అనమాట. అండ్ యూనివర్సిటీ ఉన్నప్పుడు మామూలుగా 2 weeks, అంటే ఎవ్రీ సెమిస్టర్లో 2 weeks స్టడీ, సెమిస్టర్ బ్రేక్ కూడా వస్తుంది 2 weeks. ఆ 2 weeks కూడా యూ కెన్ వర్క్ అన్లిమిటెడ్ అవర్స్ అనమాట. ఓకే, అండ్ యూ మస్ట్ హ్యావ్ ఏ వ్యాలిడ్ స్టూడెంట్ వీసా సబ్ క్లాస్ 500 టు వర్క్ లీగల్లీ. ఆబ్వియస్లీ మీరు స్టూడెంట్ వీసా మీద వస్తారు కాబట్టి మీ దగ్గర స్టూడెంట్ వీసా వస్తే, స్టూడెంట్ వీసా మీద మీరు ఉంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ లీగల్ అండ్ పర్ఫెక్ట్లీ ఫైన్. సో నో నీడ్ టు వరీ పార్ట్ టైం వర్క్ జాబ్ చేసేటప్పుడు. మేక్ ష్యూర్ యువర్ జాబ్ డస్ నాట్ ఇంటర్ఫియర్ విత్ యువర్ క్లాసెస్ ఆర్ అటెండెన్స్. మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్కి ఏంటంటే అటెండెన్స్ మ్యాండేటరీ అనేది ఏముండదు. సో స్టూడెంట్స్ ఏంటంటే పార్ట్ టైం జాబ్ మీద ఫోకస్ ఎక్కువ చేసి కాలేజెస్ మిస్ అవుతారు. ఇఫ్ యూ వాంట్ టు స్టడీ, ఇఫ్ యూ వాంట్ అటెండ్ ఆల్ ద క్లాసెస్, ఖచ్చితంగా వెళ్ళాలని అంటే మీరు పార్ట్ టైం జాబ్ చేసేటప్పుడు ఆ అవర్స్ని ఏంటంటే యూనివర్సిటీ లేని టైం, క్లాసెస్ లేని టైంలో సెట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇట్ మీన్స్ లైక్ యూ కెన్ ఫోకస్ ఆన్ యువర్ అసైన్మెంట్స్, క్లాసెస్. సో అట్లా అనమాట. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. టైప్ ఆఫ్ పార్ట్ టైం జాబ్స్. మరి పార్ట్ టైం జాబ్స్ ఎలాంటివి ఉంటాయి అంటే, మనం ఒక డిఫరెంట్ కంట్రీకి వస్తున్నాం, వీ డోంట్ నో ఎనీథింగ్, లైక్ ఏ పార్ట్ టైం జాబ్ చేయొచ్చు. మనం ఇండియాలో మోస్ట్లీ ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ మనం చేసి ఉండము, బట్ ఒకసారి నువ్వు ఫారెన్ ఒక కంట్రీకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా యూ హ్యావ్ టు వర్క్, యూ హ్యావ్ టు పే ద బిల్స్. కాబట్టి ఎలాంటి పార్ట్ టైం జాబ్స్ ఉంటాయంటే ఆన్ క్యాంపస్ జాబ్స్. ఆన్ క్యాంపస్ జాబ్స్ అంటే నువ్వు యూనివర్సిటీలో చదువుతావు కాబట్టి అందులో నీకు లైబ్రరీ అసిస్టెంట్, కెఫేస్ ఉంటే కెఫేలో స్టాఫ్, అడ్మిన్ రోల్స్. మోస్ట్లీ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇలాంటి రోల్స్, జాబ్స్ దొరకడం కష్టము. మోస్ట్లీ ఏంటంటే అది డొమెస్టిక్ స్టూడెంట్స్, ఆస్ట్రేలియన్ స్టూడెంట్స్, వాళ్ళతోటే ఫిల్ అయిపోతాయి. బట్ స్టిల్ యూ కెన్ అప్లై, there are no limits, right? Retail, supermarkets, clothing stores, shopping malls. Obviously supermarkets, so there are big giants like Coles, Woolworths and Aldi, IGA. చాలా సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, క్లాతింగ్ స్టోర్స్ ఉన్నాయి. ఓకే, యూ కెన్ అప్లై దేర్ యాజ్ వెల్. హాస్పిటాలిటీ అని అంటే రెస్టారెంట్స్, కెఫేస్, హోటల్స్,
సో రెస్టారెంట్స్, ఇండియన్ రెస్టారెంట్స్ ఆర్ ఇటాలియన్ ఎనీ రెస్టారెంట్స్లో కూడా మనం వర్క్ చేయొచ్చు. కేఫేస్ ఉంటాయి అండ్ హోటల్స్లో లైక్ వెయిటర్గా, అంటే ఫుడ్ తీసుకురావడం, ఆర్డర్ తీసుకోవడము. అండ్ బరిస్తా అంటే కాఫీ చేయడము. ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ బరిస్తా, దెన్ యా, దట్ ఈస్ ఆల్సో గుడ్ స్కిల్ అనమాట, బరిస్తా కాఫీ చేయడము అండ్ కిచెన్ హ్యాండ్. బికాస్ ఆస్ట్రేలియన్ లైక్ కాఫీ, లైక్ వి ఇండియన్స్ లైక్ చాయ్, టీ. మనకు చాయ్ ఎట్లను, టీ ఎలానో, ఆస్ట్రేలియన్స్కి కాఫీ ఎలాగా. సో బరిస్తా, యూ కెన్ లుక్ ఇన్ టు దిస్ వన్. అండ్ డెలివరీ సర్వీసెస్, ఊబర్ ఈట్స్, డోర్ డాష్ అండ్ మెన్యూలాగ్. మన ఇండియాలో మనకి జొమాటో, స్విగ్గీ డెలివరీ సర్వీస్ ఎలాగో ఫుడ్ డెలివరీ, ఆస్ట్రేలియాలో ఏంటంటే సేమ్ ఊబర్ ఇట్స్, డోర్ డాష్, మెన్యూలాగ్ అనేటివి సర్వీస్ ప్రొవైడర్స్. యూ కెన్ రిజిస్టర్ విత్ దెమ్ అండ్ యూ కెన్ డెలివర్ ద ఫుడ్ అండ్ యూ కెన్ ఎర్న్ సమ్ గుడ్ మనీ. క్లీనింగ్ ఆర్ వేర్ హౌస్ జాబ్స్ కామన్ ఇన్ సిటీస్. క్లీనింగ్ జాబ్స్ కూడా ఉంటాయి, క్లీనింగ్ జాబ్స్ కూడా చేయొచ్చు. అండ్ వేర్ హౌస్ అంటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, వేర్ హౌస్ జాబ్స్ కూడా యూ కెన్ ఫైండ్ ఫర్ పార్ట్ టైమ్ జాబ్స్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. పే రేట్, ఇంట్రెస్టింగ్ థింగ్, ఇంట్రెస్టింగ్ టాపిక్. పే రేట్, మరి ఆస్ట్రేలియాలో పార్ట్ టైం జాబ్ చేస్తాం, బట్ హౌ మచ్ దే గోన్ పే. సో మినిమం వేజ్ ఇన్ ఆస్ట్రేలియా ఈజ్ అరౌండ్ $25, అరౌండ్ 20 సంథింగ్. ఇంతకుముందుకు $24 సంథింగ్ ఉండే, ఇంక్రీజ్ చేస్తారు July 1st నుంచి. సో $25, అరౌండ్ $25 అయితే వస్తుంది అనమాట. ఇఫ్ యు ఆర్ 21, అంటే ఏజ్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట శాలరీ. సో 21 years ఎబోవ్ వాళ్ళందరికీ యావరేజ్గా లైక్ మినిమం వేజ్ $25 per hour, అంటే అవర్కి $25 ఖచ్చితంగా పే చేయాలి. అండ్ సమ్ జాబ్స్, సో సాటర్డే అండ్ సండే, సో అవి హాలిడేస్ కాబట్టి, వీకెండ్స్ కాబట్టి, దానికి ఏంటంటే పెనాల్టీ పే అని ఉంటుంది అనమాట, కొంచెం ఎక్స్ట్రా. అదే వీక్ డే రోజు $25 పే చేస్తారు అనుకో, సాటర్డే దే హ్యావ్ టు పే లైక్ $30 ఆర్ సండే $35 అట్లా అనమాట. ఐ ఎక్స్ప్లెయిన్ ద పే రేట్ మోర్ ఇన్ డీటెయిల్ ఇన్ సమ్ అదర్ వీడియో, బట్ జస్ట్ ఓవర్ వ్యూ ఏంటంటే $25 per hour వీక్ డేస్ ఖచ్చితంగా పే చేయాలన్నమాట. అండ్ సమ్ జాబ్స్ మే పే మోర్ అనమాట. నైట్ షిఫ్ట్స్ అంటే 10 తర్వాత నైట్ 12 o'clock, నైట్ అంతా నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇంకా కొంచెం పే ఎక్స్ట్రా ఉంటుంది అనమాట, లైక్ $1-2 per hour ఎక్స్ట్రా ఉంటుంది అనమాట ఆ టైంకి. అండ్ వీకెండ్ ఆర్ పబ్లిక్ హాలిడే వర్క్ ఆఫెన్ ఇంక్లూడ్స్ పెనాల్టీ పే రేట్స్ ఆస్ట్రేలియన్ డాలర్స్ లైక్ $55 per hour. అదే సేమ్ చెప్పిన కదా, వీకెండ్ ఆర్ పబ్లిక్ హాలిడే రోజు ఏంటంటే పెనాల్టీ పే ఉంటుంది, అంటే 225% లోడింగ్ ఉంటుంది, అంటే అరౌండ్ $55, $60 డిపెండ్ అపాన్ యువర్ బేస్ శాలరీని బట్టి ఇది పెనాల్టీ పే ఉంటుంది అనమాట. సో యూ కెన్ ఎర్న్ మోర్, లైక్ నువ్వు పబ్లిక్ హాలిడే రోజు ఒక రోజు వర్క్ చేస్తే ఇట్ ఈజ్ ఈక్వల్ టు టూ డేస్ అనమాట. వీక్ డే 2 days వర్క్ చేస్తే జాబ్ మనీ ఎంత వస్తాయో, పబ్లిక్ హాలిడే రోజు ఒక రోజు వర్క్ చేస్తే అంత మనీ వస్తాయి అనమాట, బికాస్ ఇట్ ఈస్ డబుల్ పే. రైట్, పేమెంట్స్ ఆర్ యూజువల్లీ వీక్లీ ఆర్ ఫోర్ట్నైట్లీ త్రూ ఏ ఆస్ట్రేలియన్ బ్యాంక్ అకౌంట్. సేమ్ యాజ్ డిస్కస్డ్, ఆస్ట్రేలియాలో పేమెంట్స్ వీక్లీ ఆర్ ఫోర్ట్నైట్లీ ఉంటుంది, మోస్ట్లీ వీక్లీ ఉంటుంది. సమ్ ఆర్గనైజేషన్ కంపెనీస్ ఏంటంటే ఫోర్ట్నైట్లీ కూడా పే చేస్తారు అనమాట. ఓకే, అండ్ ఇట్ విల్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ ఇన్ టు యువర్ అకౌంట్. హౌ టు ఫైండ్ ఏ జాబ్, మరి జాబ్ వెతకడం ఎలా? there are certain ways to do it, like university job portal, secure university career center. సో మోస్ట్లీ ఇది ఎవరు కొంచెం పట్టించుకోరు, బట్ యూనివర్సిటీ జాబ్ పోర్టల్లో కూడా, కెరీర్ సర్వీస్ పోర్టల్లో కూడా పార్ట్ టైం జాబ్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు అనమాట యూనివర్సిటీ వాళ్ళు, అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్కి హెల్ప్ అవుతా అని చెప్పేసి. ఇఫ్ యూ గో టు ద యూనివర్సిటీ వెబ్సైట్ యూ కెన్ ఫైండ్ సమ్ పార్ట్ టైమ్ జాబ్ రోల్స్ ఆపర్చునిటీస్ ఇన్ దేర్ వెబ్సైట్స్. నెట్వర్కింగ్, ఆస్క్ ఫ్రెండ్స్, సీనియర్స్ ఆర్ జాయిన్ స్టూడెంట్ గ్రూప్స్ ఆర్ వాట్సాప్ ఆర్ ఫేస్బుక్. సో మోస్ట్లీ ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ అనేది రెఫరెన్స్ త్రూగానే ఫిల్ అవుతాయి అనమాట, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు తెలిసిన ఫ్రెండ్ లేకపోతే నీ సీనియర్ ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక మాట చెప్పారు అనుకో, క్యాండిడేట్ ఉన్నాడు పార్ట్ టైం జాబ్ ఏమైనా అవైలబిలిటీ ఉంటే ఇస్తారా అని ఓనర్ అడిగింది అనుకో, మోస్ట్లీ ఛాన్సెస్ ఏంటంటే ఈజీ వే ఆఫ్ డూయింగ్ ఇంకేంటంటే సీనియర్స్ ఆర్ ఫ్రెండ్స్ పెట్టించడం ఈజీ పార్ట్ టైం జాబ్. సో హ్యావ్ ఏ గుడ్ నెట్వర్క్ అండ్ టాక్ టు యువర్ సీనియర్స్ ఆర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ పార్ట్ టైమ్ జాబ్స్ ఇన్ ఆస్ట్రేలియా. ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఏమైనా ఉంటే జాయిన్ అవ్వండి, అక్కడ కూడా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు, విచ్ విల్ బీ హెల్ప్ఫుల్ టు యూ.
Okay, walk in with resume, visit local shop, restaurants and cafes. So there is no limit. In case ఫ్రెండ్స్ సీనియర్స్ ఇంకొకరు తెలియదు అని అంటే జస్ట్ టేక్ సమ్ రెజ్యూమే ప్రింట్అవుట్స్ ఫ్రమ్ యూనివర్సిటీలో ఏంటంటే ఫ్రీ ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు అనమాట నీ ఐడి కార్డ్ తోటి. సో టేక్ సమ్ రెజ్యూమేస్ అండ్ గో టు రెస్టారెంట్స్ ఆర్ కెఫేస్ ఆర్ ఫ్యూయల్ స్టేషన్స్ వెళ్ళి డైరెక్ట్గా మేనేజర్ ఆర్ ఎంప్లాయీ స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళని బ్రో జాబ్ ఉందా అని అడగొచ్చు. యూ కెన్ ఆస్క్ దెమ్, లైక్ యూ కెన్ రిక్వెస్ట్ దెమ్. మేనేజర్ ఉంటే మాట్లాడవచ్చు, రెజ్యూమ్ కూడా ఇవ్వచ్చు. వాళ్ళకు ఇన్ కేస్ ఉందనుకో నీకు అప్పుడే చెప్తారు, లేదనుకో రెజ్యూమ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కాల్ చేస్తామని చెప్తారు అనమాట. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద వే యూ కెన్ అప్లై ఫర్ ఎ జాబ్, లైక్ పార్ట్ టైం జాబ్ వెబ్సైట్ సీక్, ఇండీడ్, జోరా, గమ్ట్రీ. మోస్ట్లీ ఇవన్నీ ప్రొఫెషనల్ ఫుల్ టైం జాబ్స్ కోసం ఉండే వెబ్సైట్లు. బట్ స్టిల్ లైక్ అడ్మిన్ రోల్స్, స్మాల్ చిన్న చిన్న రోల్స్ ఏమైనా ప్రొఫెషనల్ రోల్స్ అప్లై చేయాలనుకుంటే సీక్లో కూడా వెళ్ళి అప్లై చేయొచ్చు, గమ్ట్రీ కూడా అప్లై చేయొచ్చు. యా, మేక్ ష్యూర్ యువర్ రెజ్యూమే ఈజ్ ఇన్ ఆస్ట్రేలియన్ ఫార్మాట్. రెజ్యూమే మన ఏంటంటే కొంచెం ఆస్ట్రేలియన్ ఫార్మాట్ గూగుల్లో సెర్చ్ చేయండి. ఆస్ట్రేలియన్ ఫార్మాట్స్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది రెజ్యూమే ఇండియాతో పోల్చుకుంటే. సో పుట్ ఇట్ దట్ వే, సో ఇట్ ఈస్ యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అండ్ ఈజీ ఫర్ దెమ్ to understand what are your skills, contact details, and then they will contact you. I'm talking about employers. Okay, నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి బెస్ట్ పార్ట్ టైం జాబ్స్. సో చాలా పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి, అందులో మరి బెస్ట్ సూటబుల్ పార్ట్ టైం జాబ్స్ ఏంటి అంటే బరిస్తా ఆర్ కెఫే అసిస్టెంట్, గ్రేటర్ ఫర్ ఇంప్రూవింగ్ కమ్యూనికేషన్. సో చెప్పినా కదా, కాఫీస్ అనేటివి మన ఇండియాలో చాయ్ ఎట్లనో ఆస్ట్రేలియాలో కాఫీ ఎట్లా. సో కాఫీ ప్రిపేర్ చేసే వాళ్ళని బరిస్తా అని అంటాం అనమాట. కేఫేలోకి కాఫీ కోసం చాలా మంది ఆస్ట్రేలియన్స్ వస్తారు కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు కాబట్టి నువ్వు కూడా కొంచెం స్టార్టింగ్లో ట్రబుల్ ఉంటుంది అర్థం చేసుకోవడం. వాళ్ళ యాక్సెంట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, బికాజ్ ఇట్స్ యూ నువ్వు కొత్త కాబట్టి కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. బట్ నువ్వు మాట్లాడుతూ ఉంటే అర్థం చేసుకుంటా ఉంటే యూ విల్ బి ఓకే. ఓకే, డోంట్ వరీ. సో దానివల్ల ఏమవుతుంది, నీ కమ్యూనికేషన్ పెరుగుతుంది అనమాట. రీటైల్ సేల్స్ అసిస్టెంట్, ఫ్లెక్సిబుల్ అవర్స్, క్యాజువల్ వర్క్. రీటైల్ సేల్స్ అసిస్టెంట్ అంటే లైక్ కోల్స్, ఉల్వర్స్, ఆల్డే ఇట్లా సూపర్ మార్కెట్లో కూడా జాబ్ వచ్చింది అనుకో, ఫ్లెక్సిబుల్ అవర్స్ ఉంటాయి అనమాట. మార్నింగ్ స్టార్ట్ చేసి 6 o'clock స్టార్ట్ చేసి 12 ఫినిష్ చేయడం, ఆర్ ఈవినింగ్ స్టార్ట్ చేసి నైట్ ఫినిష్ చేయడం అట్లుంటాయి. అండ్ క్యాజువల్ వర్క్ దే పే సమ్ గుడ్ మనీ. ఓకే, ఫుడ్ డెలివరీ ఈజీ టు స్టార్ట్, గుడ్ పే ఇఫ్ యూ ఓన్ ఏ వెహికల్. సేమ్ జొమాటో, స్విగ్గీ లాగా ఊబర్ ఈట్స్, మెన్యులాగ్, డోర్ డాష్ ఆస్ట్రేలియాలో ఫుడ్ డెలివరీ చేసే యాప్స్ అనమాట, ప్రొవైడర్స్. సో ఈజీ స్టార్ట్. నీ దగ్గర కార్ ఉందనుకో, యూ కెన్ ఎర్న్ మోర్ మనీ. సమ్ ఆఫ్ ద పీపుల్ దే టేక్ రెంట్, కార్ని రెంట్ తీసుకొని $100, $150 దే పే రెంట్ అండ్ దే యూజ్ ద వెహికల్ ఫర్ డెలివరింగ్ ద ఆర్డర్స్ అనమాట. సో ఈజీ వే టు స్టార్ట్. ఓకే, అండ్ యూనివర్సిటీ పీర్ సపోర్ట్, వర్క్ ఆన్ క్యాంపస్ అండ్ హెల్ప్ న్యూ స్టూడెంట్స్. సేమ్ ఇది వచ్చేసి యూనివర్సిటీ వెబ్సైట్, కెరీర్ వెబ్సైట్లో ఉంటాయి. పీర్ సపోర్ట్ అంటే ఇప్పుడు నువ్వు సెకండ్ ఇయర్ స్టూడెంట్ అనుకో, ఫస్ట్ ఇయర్ వచ్చే స్టూడెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళకు హెల్ప్ చేయడం నీ వల్ల అవుతుంది కాబట్టి సో యూ కెన్ అప్లై ఫర్ దిస్ పీర్ సపోర్ట్ జాబ్. అండ్ క్యాంపస్లోనే జాబ్ ఉంటుంది. సో యూ కెన్ ఈజీలీ కమ్యూనికేట్ విత్ యువర్ లైక్ ప్రొఫెసర్, లెక్చరర్స్. వాళ్ళతోటి కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా నీకు పనికి వస్తుంది యూనివర్సిటీలో జాబ్ చేస్తే. అట్లనే కొత్త స్టూడెంట్స్కి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతాం అనమాట. అండ్ దే విల్ పే గుడ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ మనీ. కస్టమర్ సర్వీస్, కాల్ సెంటర్స్, గుడ్ పే, బిల్డ్స్ సాఫ్ట్ స్కిల్స్. కస్టమర్ సర్వీస్, గెటింగ్ కస్టమర్ సర్వీస్ కాల్ సెంటర్ జాబ్స్ విత్ స్టూడెంట్ వీసా కైండ్ ఆఫ్ లిటిల్ డిఫికల్ట్. బట్ ఇన్ కేస్ ఉంటే దే ఆల్సో పే మంచి, అన్నిటికంటే ఇది ఎక్కువ పే చేస్తారు. అండ్ నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి హౌ మచ్ కెన్ యూ ఎర్న్. ఎంత ఎర్న్ చేయొచ్చు అని అంటే లెట్స్ సే 24 hours లిమిట్ వీక్లీ, బట్ 20 to 24 hours మధ్య వర్క్ చేసినావు అని అనుకుందాం నువ్వు. సో $25 లెక్క కౌంట్ చేస్తే మనకు యావరేజ్గా మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది, 800 to 2200, అంటే 2200 వరకు ఎర్న్ చేయొచ్చు. లెట్స్ సే యావరేజ్గా ఏంటంటే మంత్లీ $2000 పర్ మంత్ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట నువ్వు 20 నుంచి 24 hours వర్క్ చేస్తే. ఎనఫ్ టు కవర్ లివింగ్ ఎక్స్పెన్సెస్ లైక్ రెంట్, ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్. సో ఆస్ట్రేలియాలోకి వచ్చి ఆస్ట్రేలియాలో నువ్వు ఎర్న్ చేస్తున్నావు అని అంటే
నీకు ఆస్ట్రేలియాలో సర్వైవ్ అవ్వడానికి ఫుడ్కి కానీ, రెంట్కి కానీ, ట్రాన్స్పోర్టేషన్, ఫ్యూయల్, క్లాతింగ్, అంటే నీ అవసరాల్లో తగ్గట్టు దిస్ విల్ బి ఎనఫ్. లైక్ నువ్వు ఇక్కడ సంపాదించి ఎర్న్ చేసుకొని పే చేసుకోవచ్చు అనమాట. యూ డోంట్ నీడ్ టు గెట్ మనీ ఫ్రమ్ ఇండియా. ఓకే, సమ్ స్టూడెంట్స్ సేవ్ పార్ట్ ఆఫ్ దేర్ ఇన్కమ్ ఆర్ సెండ్ మనీ హోమ్. సో ఇప్పుడు మనకు $2000 వచ్చింది అనుకుందాం పర్ మంత్. సో అందులో ఏంటంటే ఒక $1200 $1000 మనం ఖర్చులో పెట్టుకున్నా, ఇంకో 1000 ఆర్ 800 మిగులుతాయి కాబట్టి, సో 800 పర్ మంత్ మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. సేవ్ చేసుకుంటే మేబీ యూ కెన్ సేవ్ అండ్ పే ఫర్ యువర్ ఫీ, ఆర్ ఇంటి దగ్గర ఏమైనా అవసరం ఉంది ఇండియాకి పంపించాలంటే కూడా పంపించుకోవచ్చు అనమాట. కెన్ యూ పే ట్యూషన్ ఫీ విత్ ఏ పార్ట్ టైం జాబ్ ఇన్ ఆస్ట్రేలియా? మోస్ట్లీ క్వశ్చన్ ప్రతి ఇంటర్నేషనల్ స్టూడెంట్ మన తెలుగు వాళ్ళకి ఎవరైనా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అండ్ ఉండే క్వశ్చన్ ఏంటంటే, బ్రో అక్కడ పార్ట్ టైం జాబ్ చేసి మన ఫీజు మనమే కట్టుకోగలమా? షార్ట్ ఆన్సర్ ఏంటంటే నో, నాట్ ఫుల్లీ. నీ ఫీజు వచ్చేసి $40,000 పర్ ఇయర్ ఉంటుంది. సో విచ్ ఈస్ ఈక్వల్ టు $80,000, లైక్ $90,000 2 years ఉందనుకో. నువ్వు పార్ట్ టైం జాబ్ చేసి అంత మనీని అయితే, నువ్వు అంత ట్యూషన్ ఫీజుని అయితే పే చేయలేవు. మేబీ యూ కెన్ సేవ్ ఏ లిటిల్ బిట్ అండ్ యూ కెన్ పే లైక్ సమ్, కొంచెం అయితే పే చేయొచ్చు, బట్ మొత్తం అయితే నాట్ ఫుల్లీ. ఓకే, మొత్తం అయితే పే చేయలేవు. ఓకే, ఇట్ ఈస్ వెరీ వెరీ హార్డ్. యా, పార్ట్ టైం jobs can help you manage living expenses, but they are usually not enough to cover tuition fee. Same thing, లివింగ్ ఎక్స్పెన్సెస్కి అయితే ఈజీగా వర్కౌట్ అయిపోతుంది ఇక్కడ ఎర్న్ చేసిన మనీ. కొంచెం సేవ్ చేసుకోవచ్చు, లైక్ $800 to $1,000 యూ కెన్ సేవ్ పర్ మంత్. సో అట్లా చూసుకుంటే ఒక $12,000 పర్ యానం యూ కెన్ సేవ్ అండ్ యూ కెన్ పే. కొందరు ఏంటంటే ఎక్స్ట్రా అవర్స్, ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తారు కాబట్టి దే కెన్ లైక్ సేవ్ మోర్ మనీ. ఓకే, బట్ మొత్తం అయితే ఫీజు కట్టడం అయితే చాలా కష్టం. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ ద స్టూడెంట్ వీసా. ఎందుకు మరి ఎందుకు పే చేయలేము అంతా అంటే, లిమిటెడ్ వర్కింగ్ అవర్స్. ఎందుకంటే మనకి స్టూడెంట్ వీసా మీద ఏంది లిమిట్ ఉంటుంది, 48 hours మాత్రమే వర్క్ చేయాలి స్టడీ పీరియడ్లో. సో అలాంటప్పుడు నువ్వు $25 per hour నువ్వు చేస్తే మంత్లీ, వీక్లీ నీకు 500 to 600 వచ్చింది అనుకుందాం. అప్పుడు 2000 to 2400 పర్ మంత్ బిఫోర్ ట్యాక్స్. మళ్ళీ కొంచెం ట్యాక్స్ పే చేయాలి. మోస్ట్లీ స్టూడెంట్కి తక్కువే ఉంటుంది ట్యాక్స్, బికాజ్ యు ఆర్ ఎర్నింగ్ లెస్ మనీ కాబట్టి. సో ట్యాక్స్ గురించి వచ్చేసి అందరికి సేమ్ ట్యాక్స్, స్టూడెంట్కి తక్కువ ట్యాక్స్, ఫుల్ టైమర్కి ఎక్కువ ట్యాక్స్, సిటిజన్కి ఒక ట్యాక్స్ అనేది ఏం లేదు. ఆల్ ఆస్ట్రేలియన్ ఆర్ ఈక్వల్ టు సేమ్ ట్యాక్స్ లాస్ అనమాట. సేమ్ ట్యాక్స్ ఉంటుంది అనమాట పర్సంటేజ్. బట్ స్టూడెంట్కి తక్కువ ట్యాక్స్ ఎందుకనంటే దే లైక్ లెస్ మనీ. ఇప్పుడు మనం ఏంది $2,000 పర్ మంత్ ఎర్న్ చేస్తున్నాం అనుకో. సో ఇయర్లీ ఏంటైతే $24,000 అవుతుంది. $24,000 అని అంటే వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ మనీ కాబట్టి $18,000 వరకు నీకు ట్యాక్స్ ఉండదు. సో ఆ మిగతా మీద ట్యాక్స్ పడుతుంది, విచ్ ఈస్ వెరీ మినిమల్. ఓకే, సో సో నీకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి దట్స్ వై యూ కాంట్ ఏబుల్ టు పే ట్యూషన్ ఫీ వైల్ యూ ఆర్ ఇన్ స్టూడెంట్ వీసా అనమాట. అండ్ అదర్ రీజన్ ఏంటంటే ట్యూషన్ ఫీజెస్ ఆర్ వెరీ హై. చెప్పినా కదా, ఇయర్లీ $40,000 నుంచి $50,000 ఉంటుంది అనమాట పర్ ఇయర్. సో మనకు వచ్చే ఇన్కమ్ తోటి, మనకున్న ఎక్స్పెన్సెస్ తోటి ఇంత ఫీజుని కట్టడం ఇంపాసిబుల్ టాస్క్. ఈవెన్ ఇఫ్ యూ వర్క్ ఫుల్ టైమ్ డ్యూరింగ్ హాలిడేస్, ఇట్ వోంట్ వర్క్ అవర్ యాన్యువల్ ట్యూషన్ ఫీ. అంటే మనకు చెప్పిన కదా, డిసెంబర్ టైంలో అంటే క్రిస్మస్ టైంలో డిసెంబర్, జాన్, ఫెబ్ 3 months ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. ఫుల్ టైం వర్క్, అన్లిమిటెడ్ వర్క్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ వర్క్ చేసుకున్నా నీకు $4,000 ఆర్ $5,000 నువ్వు చేసినావు అనుకో, $15,000 అవుతుంది. సో అట్లా చూసుకున్నా కానీ కష్టం అనమాట మొత్తం. బట్ యూ కెన్ సేవ్ లిటిల్ బిట్ అమౌంట్ ఆఫ్ మనీ విచ్ కెన్ హెల్ప్ యూ, బట్ నాట్ దిస్ మచ్ ఆఫ్ మనీ. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి సేమ్ థింగ్. లివింగ్ కాస్ట్ మస్ట్ బి పెయిడ్ టు రెంట్, ఫుడ్, ట్రాన్స్పోర్ట్, ఫోన్, అదర్ ఎక్స్పెన్సెస్. సో ఇవన్నీ మనం ఎవ్రీ మంత్ పే చేసుకోవాలి. అండ్ ఎవరైతే బ్యాంక్ లోన్స్ తీసుకుంటారో, ఇంట్రెస్ట్కి డబ్బులు తీసుకుని ఉంటారో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పే చేయాలి కాబట్టి దాన్ని కూడా కొంచెం మనీ పే చేయాల్సి వస్తుంది. మేబీ లైక్ 10,000, 15,000, 20,000 ఇంటికి కూడా పంపించాలి కాబట్టి యూ హ్యావ్ టు కన్సిడర్ దట్ ఇన్ దిస్ కేస్. మోస్ట్ ఆఫ్ యువర్ పార్ట్ టైమ్ ఇన్కమ్ విల్ గో టువర్ డైలీ లివింగ్. ఎందుకంటే ఎక్స్పెన్సెస్ పెరిగినాయి, రెంట్ పెరిగింది, గ్రాసరీ బిల్స్,
ఫ్యూయల్ అన్నీ పెరిగినాయి కాబట్టి నువ్వు ఎర్న్ చేసిన మనీ ఇక్కడ లివింగ్కే సరిపోతుంది అనమాట. స్టూడెంట్ వీసా కండిషన్స్, వీసా రిక్వెస్ట్ ఆఫ్ ఫినాన్షియల్ సపోర్ట్ బిఫోర్ అరైవింగ్. సో అందుకని వీడేంది తెలివిగా నీకు ఆల్రెడీ లివింగ్ ఎక్స్పెన్సెస్ కోసం కూడా నువ్వు ఫినాన్షియల్గా ప్రూఫ్స్ చూపెట్టమని అందుకే అడుగుతాడు అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కేస్. అండ్ యూ షుడ్ నాట్ రిలై ఆన్ పార్ట్ టైమ్ వర్క్ యాజ్ యువర్ ఓన్లీ సోర్స్ టు ఫండ్ యువర్ స్టడీస్. సో స్టూడెంట్స్ ఎవరైనా ప్లాన్ చేద్దాం అనుకునే వాళ్ళు ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ థింక్ అబౌట్ దిస్ థింగ్. ఏంటంటే ఖచ్చితంగా ఓన్లీ పార్ట్ టైం జాబ్ మీదనే నేను సర్వైవ్ అయిపోయి డబ్బులు పే చేద్దాం అనుకోవడం మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయమే. బికాస్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఇంపాసిబుల్ టాస్క్ని పాసిబుల్ చేద్దాం అనుకోవడం అనమాట. మనకు వచ్చే ఇన్కమ్ ఎంత, మనకు కట్టాల్సిన ఫీజు ఎంత. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ మ్యాచింగ్ అనమాట. సో ఓన్లీ ట్యూషన్ ఫీజ్ పార్ట్ టైం జాబ్ త్రూగానే నేను ఫీజు పే చేద్దాం అనుకుంటే మాత్రం యూ షుడ్ హ్యావ్ టు థింక్ ట్వైస్ బిఫోర్ మేకింగ్ ఎనీ డిసిషన్. ఓకే, మేక్ షూర్ లైక్ ఇంకెక్కడి నుంచైనా సోర్స్ ఉండాలి ఖచ్చితంగా. బ్యాంక్ లోనే కానీ లేకపోతే ఇండియాలో డబ్బులు ఆల్రెడీ సేవ్ చేసుకొని పెట్టుకోవడమే కానీ అలాంటివి ఖచ్చితంగా ఆప్షన్స్ ఆలోచించాలి. ఓన్లీ పార్ట్ టైం జాబ్ ఇస్ నాట్ గుడ్ ఆప్షన్. ఓకే, లెట్స్ గో టు నెక్స్ట్ స్లైడ్. వాట్ పార్ట్ టైం వర్క్ కెన్ హెల్ప్ విత్. మరి పార్ట్ టైం జాబ్ మనం ఎట్లా హెల్ప్ చేస్తుంది అంటే మంత్లీ రెంట్, గ్రాసరీస్, లివింగ్ ఎక్స్పెన్సెస్కి సరిపోతాయి. యూ డోంట్ నీడ్ టు ఆస్క్ మనీ ఫ్రమ్ ఇండియా ఆర్ యువర్ పేరెంట్స్. ఓకే, రెడ్యూసింగ్ డిపెండెన్సీ ఆన్ యువర్ పేరెంట్స్. సేమ్ పేరెంట్స్ నుంచి, ఫ్యామిలీ నుంచి, ఆల్ ఇండియాలో ఫ్రెండ్స్ నుంచి అడగాల్సిన అవసరం లేదు. సో దట్ కెన్ హెల్ప్. అండ్ బిల్డింగ్ ఆస్ట్రేలియన్ వర్క్ ఎక్స్పీరియన్స్. సో ఆస్ట్రేలియాలో నువ్వు పార్ట్ టైం జాబ్ చేస్తున్నప్పుడు ఏంది, నీకు రెగ్యులర్గా కస్టమర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళతో కొంచెం ఫ్రెండ్షిప్, నెట్వర్కింగ్ పెరుగుతుంది. అండ్ ఎంప్లాయర్ తోటి నీకు నెట్వర్కింగ్ పెరుగుతుంది, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఆస్ట్రేలియన్ వర్క్ కల్చర్ కూడా కొంచెం 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 నీకు అలవాటు అవుతుంది అనమాట. సో దట్ హౌ ఇట్ హెల్ప్స్. పార్ట్ టైం జాబ్ అలా మనకు హెల్ప్ చేస్తుంది. సేవింగ్ ఎ లిటిల్ ఫర్ ఎమర్జెన్సీస్ ఆర్ స్మాల్ ఫీస్. సో చెప్పినా కదా, ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్ $2,000 పర్ మంత్, బట్ నీ ఎక్స్పెన్సెస్ వచ్చేసి $1,000 ఉన్నాయనుకుందాం. $1,000 సో నీకేంటిది లైక్ ఒక $1,000 పర్ మంత్ ఆర్ $800 మిగిలింది అనుకో. సో వేసుకో, $1,000 ఇంటూ 12 months $12,000. అట్లా 2 yearsకి $24,000. అట్లా $24,000 మేబీ యూ కెన్ సేవ్. అండ్ ఎక్స్ట్రా హాలిడేస్ ఉన్నప్పుడు వర్క్ చేస్తావు కాబట్టి ఇంకో $5,000-6,000. అట్లా మేబీ యూ కెన్ సేవ్ సమ్ మనీ. మేబీ ఇట్ కెన్ హెల్ప్ టు పేస్ లైక్ స్మాల్ ఫీ లైక్ 10,000, 20,000 ఆర్ 25,000 పే చేయడానికి యూజ్ అవుతుంది. సమ్ స్టూడెంట్స్ ఏంటంటే ఓవర్ ద మైల్ అంటే ఎక్కువ వర్క్ చేస్తారు అనమాట. చాలా వర్క్ చేస్తారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. బికాస్ దే డోంట్ గెట్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ ఇండియా ఆర్ ఎనీవేర్. సో ఖచ్చితంగా దెర్ ఈస్ నో ఆప్షన్ లెఫ్ట్. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ చేయడమే కానీ, ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేయడమే కానీ చేస్తుంటారు అనమాట. ఇది అన్లిమిటెడ్ వర్క్ అవర్స్ ఉన్నప్పుడు. సో అలాంటప్పుడు కొంచెం ఎక్కువ సేవ్ చేసుకోగలుగుతారు వర్క్ చేసి. సో మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆప్షన్. సో యా, గో టు నెక్స్ట్ స్లైడ్. స్మార్ట్ స్ట్రాటజీ ఏంటంటే సెక్యూర్ ఫండింగ్ ఫర్ ట్యూషన్ బిఫోర్ అరైవింగ్, లోన్ సేవింగ్స్. సో అదే నీ చదువుకి డిస్టర్బెన్స్ కావద్దు, నీకేమి ఇబ్బంది కావద్దు, ఇక్కడ మళ్ళీ వాళ్ళని వీళ్ళని అడగొద్దు, నువ్వు ఇబ్బంది పడొద్దు అని అంటే ఏంటంటే మేక్ షూర్ బ్యాంక్ లోన్ అయితే పెట్టుకోండి ఖచ్చితంగా. ఆర్ ఇండియాలో ఎవరన్నా స్పాన్సర్స్ తెలిసిన వాళ్ళు, మామయ్యనో లేకపోతే ఇంకెవరన్నా ఇచ్చే వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకో, వాళ్ళ దగ్గర తీసుకొని తర్వాత ఇంట్రెస్ట్ పే చేయడము, లేకపోతే మాస్టర్స్ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత పే చేయడము, అలాంటివి చేసి మాట్లాడుకోండి. బట్ అరేంజ్ సంథింగ్ బిఫోర్ కమ్ టు ఆస్ట్రేలియా. ఇక్కడికి వచ్చి పే చేద్దాం అనుకుంటే విల్ బి టఫ్ బికాస్ యు ఆర్ ఆల్ అలోన్ ఇన్ ఆస్ట్రేలియా. యూ హ్యావ్ టు ఫైట్. సో యా, యూజ్ పార్ట్ టైమ్ జాబ్స్ టు మేనేజ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఓన్లీ డిస్కస్డ్. అప్లై స్కాలర్షిప్స్ టు రెడ్యూస్ ట్యూషన్ లోన్. సో యూనివర్సిటీస్లో డిఫరెంట్ స్కాలర్షిప్స్ ఉంటాయి. సో అవి కూడా అప్లై చేయండి. బికాస్ ఒక $5,000, $2,000, $3,000 తగ్గినా కానీ ఇట్స్ ఎ బిగ్ అమౌంట్ అనమాట. ఇప్పుడు $3,000 అన్నా 1,50,000 అవుతుంది. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ. సో ట్రై టు సేవ్ మనీ ఫ్రమ్ ద బిగినింగ్. సో ఫస్ట్ పార్ట్ టైం జాబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచే కొద్దిగా మనీ సేవ్ చేసుకుంటూ అకౌంట్లో పెట్టుకోండి.
maybe you can, when time comes, you can pay a small amount of money to your tuition fee. My opinion. So ఆల్మోస్ట్ అన్ని మనం మాట్లాడుకున్నాము. బట్ థింగ్ ఈస్, మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నా, కన్సర్న్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, యూ కెన్ మెన్షన్ ఆర్ యాడ్ దెమ్ ఇన్ ద కామెంట్స్. ఓకే, నాకు వీలైనప్పుడు, కుదిరినప్పుడు ఖచ్చితంగా చూసి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. అండ్ ఆల్సో మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్న వీడియో గురించి ఖచ్చితంగా పోస్ట్ చేయండి, కామెంట్ యాడ్ చేయండి. ఇట్ విల్ helpful for me to make better videos, better content to all of you. Thanks for watching this video. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందని అంటే షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ రెఫరెన్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఎవ్రీవన్. బాయ్.